ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి తెలియజేస్తూ ఉన్నా. మన మధ్యలో ఒకరోజు నేను నర్సాపురం వెళ్ళాను. నర్సాపురం వెళ్ళి మా యొక్క బంధువులు ఒకరిని కలుసుకుందామని ఆలోచన చేస్తుందంటే ఒక బ్రదరు వారి యొక్క సత్యమని వారిద్దరు కలిసి బండి మీద వెళుతూ ఉన్నారు. నేను అప్పుడు దిగి మా యొక్క రిలేటివ్స్ని ఒకరిని కలుసుకొని నేను మాట్లాడుతున్న రోడ్డు మీదనే సడన్గా చూచినటువంటి ఒక సిస్టర్ గారు, అరే సువార్తరాజు గారు అంటూ గబుక్కుని దిగిపోయారు. అరే బండి వెళుతూ ఉంటాడుగా గబుక్కుని దిగిపోయి ఉంటే కనుక వెళుతుంటాడుగా ఆయనేమో పాపం వెళ్ళిపోతున్న స్థితిలోనే ఉంటారు తప్ప ఆయన బ్రేక్ వేయాలనేటువంటి ఆలోచన లేకుండా సువార్తరాజు గారు అని చెప్పడం దూకేపోయేసరికి నన్ను దాటి వెళ్తుండగా అమ్మమ్మమ్మ దిగొద్దు ఆగండి అని చెప్పేశాను అని అన్న. ఆ తర్వాత ఆయన బ్రేక్ వేయడం, తర్వాత సిస్టర్ దిగడం, నా దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరు కలిసి పలకరించడం, వాళ్ళ యొక్క అమేజ్మెంట్, వాళ్ళ యొక్క ఆశ్చర్యానికి ఏంటంటే సడన్గా నన్ను అలాగున్న రోడ్డు మీద ఆ నర్సాపురం పట్టణంలో అక్కడ నన్ను చూసేసరికి వాళ్ళు చాలా ఆశ్చర్యం పోయి పలకరించుకొని అక్కడనే ప్రార్థన చేసుకొని వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, డైలీ మీ ప్రోగ్రామ్ మేము కాంతి టీవీలో మేము చూస్తున్నామండి, డైలీ మీ యొక్క వర్తమానాలు మమ్మల్ని ఎంతో ఆదరిస్తూ ఉన్నాయి, ఈ రోజున మిమ్మల్ని ఇలా కలుసుకుంటూ మాకు ఎంత సంతోషం అని ఆ సిస్టర్ గారు అంటే ఆయన మాట్లాడితే ఏమన్నారంటే, జీవితంలో మిమ్మల్ని చూస్తామో చూడమో అని అనుకున్నాం, కానీ ఈ రోజున మిమ్మల్ని ఇలాగ చూచాము, మాకు చాలా సంతోషం అంటూ ఆయన మాట్లాడుతుంటే సకల మహిమ ఘనత ప్రభావాలు దేవునికే కలుగును గాక. ఈరోజుని ఒకవేళ ఈ విషయంలో ఒక మాట కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్, అదేంటంటే ఏ ఊర్లలో నుంచి మీరు చూస్తున్నారు, ఏ పట్టణాల్లో మీరు చూస్తున్నారు, ఏ జిల్లాలో ఒకవేళ మీరు ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్నారో మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక ఫోన్ కాల్ చేసి, అయ్యా మేము పలానా ఊరి నుంచి మాట్లాడుతున్నాం, నా పేరు పలానా, ఇలాగున మేము మీ ప్రోగ్రాం చూస్తూ ఉన్నాం, మాకు చాలా సంతోషం అని అంటే నేను చాలా సంతోషిస్తాను, చాలా ఆనందిస్తాను. సాధారణంగా మన మానవ జీవితంలో మనం చేసే ఒక విషయం ఎలా ఉంటుంది అని అంటే, బ్రతికినంత కాలం మనం వాళ్ళని గురించి అసలు మాట్లాడుకోము, వాళ్ళని గురించిన మంచి విషయాల్ని అసలు ప్రస్తావనలోనికే తీసుకొని రాము. కానీ చనిపోయిన తర్వాత వాళ్ళని గురించి అబ్బో తెగ చెప్తామే, కానీ టైం ఇవ్వకపోతే గొడవ పెడతాం, టైం ఇచ్చిన కాడి నుంచి టైం తినేసి అక్కడ నిజానికి కార్యక్రమం ఆలస్యం అయిపోతున్న గురించి వాళ్ళని గురించి అంతటోళ్ళు ఎంతటోళ్ళు అంటారు. కానీ నేను అక్కడ కూర్చున్నప్పుడు, నేను అలాంటి మీటింగ్లో కూర్చున్నప్పుడు నేను బాధపడే విషయం ఏమిటంటే, చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి మనం చెప్పి మంచి మాటలన్నీ వినబడవు, ఆ వ్యక్తికి మనం చెప్పే విషయాలు తెలియవు. ఆ వ్యక్తికి తెలియకుండా మనం ఇలాంటి మాటలు మాట్లాడుకునే దానికంటే ఒక వ్యక్తి బ్రతుకుంటుండగా ఆ వ్యక్తి యొక్క మంచితనాన్ని మనం ఎత్తి మాట్లాడగలిగితే ఆ వ్యక్తి మనం పలికిన మంచి మాట ప్రకారంగా తను జీవించడానికి వీలవుతుంది. ఒకవేళ తనలో ఏదన్నా లోటుపాట్లున్నా ఆ తదుపరి మనం పలుకుతున్నటువంటి ఒక మంచి మాటను బట్టి ఆయన దిద్దుబాటు చేసుకుంటూ ఒక మంచి మార్గంలో ఒక మంచి జీవితంతో అనేక మందికి మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ దినాన్ని నేను మిమ్మల్ని కోరుతున్న మాట ఏమిటంటే, తర్వాత ఎప్పుడూ మీరు మాట్లాడేదానికంటే ఆ తర్వాత ఇలాగ సువార్తరాజు గారి యొక్క మెసేజెస్ వస్తుండేవి, సువార్తరాజు గారి యొక్క మెసేజ్లు మేము వింటున్నామని ఆ తర్వాత ఎప్పుడో మాట్లాడుకునే దానికంటే ఎవరెవరైతే ఈ నా కార్యక్రమాలను వీక్షిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి ఒక మేలులను పొందుకుంటూ ఉన్నారో, వై డోంట్ యూ కాల్ మీ, పిలవండి, ఫోన్ చేసి. నా నెంబర్ కూడా ఇస్తున్నాను కదా, చివరిలో నా నెంబర్ ఎట్లాగ ఇస్తున్నాను, అందాక ఇప్పుడు ఉన్నటువంటి యొక్క నెంబర్స్, ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క నెంబర్స్ కూడా నా భార్య యొక్క ఫోన్ నెంబర్ ఉంది, నా కుమారుని యొక్క ఫోన్ నెంబర్ ఉంది. వాళ్ళిద్దరూ దేవుని యొక్క సేవలో వాడబడుతున్నారు. అనేక పర్యాయాలు మన ముందు కూడా వచ్చి వారు టీవీలో వర్తమానాలని ఇస్తూ వచ్చిన్నారు. సో ఇక్కడ ఇస్తున్న ఈ నెంబర్స్ ఫోన్ చేసినప్పుడు ఒకవేళ బిడ్డలను అడగండి, ఆమెను అడగండి, అమ్మ పాస్టర్ గారితో మేము మాట్లాడాలి, నెంబర్ ఇవ్వండి అని. చివరిలో ప్రోగ్రాం చివరిన నేను నా నెంబర్ కూడా ఇస్తున్నప్పుడు ఆ నెంబర్ నోట్ చేసుకోండి, డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడండి. ఒక మాట మీరు పలికే మాట వలన నేను ఆనందిస్తున్నా. అంటే చెప్పలేను, నేను కూడా మనిషిని కనుక చెప్పలేము, కానీ బట్ 100% లేకపోతే 90% నేను ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ మీరు మెచ్చేసుకున్నంత మాత్రాన్ని, పొగిడేసినంత మాత్రాన్ని, ఏదైనా ఒక మాట అనేసినంత మాత్రాన్ని నా కాలర్ ఎగరేసినట్టుగా ఎగరేసుకొని నేను కాబట్టి నా యొక్క మెసేజ్లు అనేటువంటి రీతిగా రప్పించుకోను. అందుకనే దేవుడు నన్ను ఇంకా ఈ స్థితిలో ఉంచినాడు. చాలామంది ఉప్పొంగిపోతారు, పొట్టగొడుగుల్లాగా తొందరగా సరసర లేచిపోతారు. చాలామంది స్పీడ్గా పైకి ఎక్కడికో వెళ్ళిపోతారు, అంత స్పీడ్గానే కిందకి దొర్లుకొని కూడా వెళ్ళిపోతూ ఉంటారు.
కానీ ఈ రోజుని దేవుని యొక్క మహాకృప చేత నేను ఎక్కడికో పైకి వెళ్ళిపోలేదు, అలాగని చెప్పేసి నేను కిందకి ఎక్కడికి దిగిపోలేదు. నన్ను నేను ఎప్పుడు కిందనే ఉంచుకుంటూ వచ్చాను కనుక ఇంకా అంతకుమించి కిందకి దిగేళ్ళేటువంటి అవకాశం లేకుండా నా దేవుడు నన్ను ఎప్పుడూ ఒక గుర్తింపు స్థానంలో ఉంచున్నాడు. ఒకవేళ మీరు ఫోన్ చేసినా, మీరు చేయకపోయినా, మీరు ఒకవేళ చెప్పినా, మీరు చెప్పకపోయినా, నా సంతోషం, నా ఆనందం దేవుడు నాకు ఇచ్చినటువంటిది నేను ఎప్పుడు కలిగి ఉంటా. అనేక మందికి దీవెనకరంగా ఉండేటువంటి ఒక భాగ్యం దేవుడు నాకు ఇచ్చిన ప్రకారంగా జీవిస్తూ ఉంటా. బట్ నేర్పిస్తున్నా, నా గురించేనే కాదు, ఒకవేళ ఎవరిని గురించి అయినా సరే మీరు ఒకవేళ ఒక వర్తమానం మీకు ఇష్టపడినట్లయితే, టీవీలో ఇలాగ మాట్లాడుతున్న మన ఛానల్లో కూడా మాట్లాడుతున్నటువంటి బిడ్డల యొక్క వర్తమానాలు మీకు ఇష్టమైనట్లయితే చేద్దాంలేండి, ఏమోలేండి, వాళ్ళు ఎత్తుకుంటారో ఇంకొకళ్ళు ఎత్తుకుంటారో, వాళ్ళు జవాబు ఇవ్వగలుగుతారో జవాబు ఇవ్వలేరు, బిజీగా ఉంటారేమో, ఇలాంటివి అనుకునేదానికంటే డూ ఇట్ నౌ, ఇప్పుడు చేయండి. అయితే ఒకటి, నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాకు ఫోన్ చేయమని నా ఉద్దేశం కాదు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. ఎందుకంటే ఒక విలువైన మాటలుగా నేను మీతో పంచుకుంటున్నప్పుడు ఆ మాటలు మీరు వినాలని, ఆ మాటల ప్రకారంగా మీరు దీవించబడాలని ఇది నా కోరిక, ఇది నా ఆశ, ఇది నా తపన. గనుక మనమందరం ఎవరెవరి విషయంలో మీరు మేలు పొందుకుంటున్నారో వాళ్ళకు ఒక చిన్న ఫోన్ కాల్ చేసి, లేక ఒక చిన్న SMS పెట్టి, ఈరోజు నేను మీ మెసేజ్ ద్వారా, కోర్స్ నాకు చాలామంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు, ఈవెన్ మెయిల్లో కూడా చాలామంది మెయిల్ చేస్తూ ఉన్నారు, వాట్సాప్ ద్వారా చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. కాకపోతే అక్కడ ఒక చిన్న ఇదేంటంటే, నేను దాదాపు 5 డిఫరెంట్ ఛానల్స్లో నేను మాట్లాడుతున్నాను కనుక ఏ ఛానల్ ద్వారా మీరు మెయిల్ పొందుకున్నారో, ఒకవేళ అది కాంతి టీవీ ఛానలా, ప్రేమ సాక్షణ టీవీ ఛానలా, సెక్యులర్గా ఉన్న ANN ఛానలా, లేక ఆరాధన ఛానలా, లేక శుభవార్త ఛానలా, సో ఎందులో మీరు నా యొక్క వర్తమానం వినినారో, పాస్టర్ గారు పలానా టైంలో, ఒక్కొక్కసారి మీరు పెట్టిన టైంని బట్టి నేను చూసుకున్న, ఓహో వీళ్ళు పలానా దానిలో చూసుకుని ఉంటారు అనేటువంటి రీతిగా నేను తెలియజెప్పినట్టు అనుకుంటూ దేవుని స్తుతిస్తున్నాడు. 100% అండి, నా దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఐ నో వాట్ ఐ యామ్, ఐ నో ఫ్రమ్ వేర్ ఐ కేమ్ ఫ్రమ్. ఎక్కడి నుంచి నేను వచ్చినానో, ఏ స్థితిలో ఉండి ఉన్నానో అది నేను ఎరుగుదును. నా దేవునికే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. వాళ్ళు ఈ రోజుని ఈ క్రిస్మస్ దినాల్లోనే ఉండి ఉన్నాం కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఒక విషయం, ఆయన ఒక బహుమానంగా మన కొరకు వచ్చి ఉన్నారు అనేటువంటి ఒక మాట, ఇది నేను జ్ఞాపకం చేస్తున్నా. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈ క్రిస్మస్ దినాల్లో మనం అందరం కూడా ఏదైనా గిఫ్ట్ కొరకు అనేటువంటి రీతిగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఎవరైనా మనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఎంత బాగును పోను, లేక నేను ఏదైనా ఒక గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలని అనుకుంటున్నాను కనుక ఏమి గిఫ్ట్గా ఇద్దామా అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాం కదా. మన మధ్యలో నా దగ్గరికి ఒక బ్రదర్ గారు వచ్చినప్పుడు నాకు ప్రేరేపణ వస్తుంది, ఏదైనా ఇవ్వాలి అనేటువంటి రీతిగా. ఈలోగా నేను బట్టలు వేసుకొని సిద్ధపడుతున్నటువంటి ఒక సందర్భంలో నాకు ఎదురుగా ఒక షర్ట్ కనబడుతోంది. ఆ షర్ట్ వాస్తవానికి ఇజ్రాయెల్ దేశంలో నేను ఉంటుండగా అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక జంట వాళ్ళ అంకుల్ గారు పంపించారు నాకు ఇవ్వాలని చెప్పి ఆ యొక్క ఒక మంచి చక్కనైనటువంటి బ్లూ కలర్ షర్ట్, మంచి క్లాత్ అండ్ మెటీరియల్ కూడా అసలు సూపర్ క్లాత్ మెటీరియల్. కాకపోతే ఏంటంటే నా సైజ్ ఏమో 40 సైజు, అదేమో 42, 44కి సంబంధించినటువంటి ఒక సైజు. సో ఆ సైజుని బట్టి నేను అప్పుడు ఒక్కసారి ఇజ్రాయెల్ దేశంలో వేసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే దాన్ని ఉతికించి చక్కగా ఇస్త్రీ చేసుకొని లోపల పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఎదురుగుండగా షర్ట్ కనబడుతుంది, బయటికి తీశాను, ఈలోకి ఇంకొక షర్ట్ ఇద్దామా అని అనిపించింది. ఇది చాలా బాగున్న క్లాత్, ఇది మంచి మెటీరియల్, ఇది ఎంత మంచిగా ఉంది. నాకు చేతులు కొంచెం పొడవైనవి తప్ప ఇన్షర్ట్ ఎలాగ చేసుకుంటాను కనుక షర్ట్ పొడవు అయితే అని చెప్పేసి అనుకోని మళ్ళీ దాన్ని ప్రక్కన పెట్టాను. ఇంకొక షర్ట్ ఏదైనా తీద్దాం అనుకున్నా, 3-4 సార్లు లోపల పెట్టి బయటికి తీసి లోపల పెట్టి చివరికి ఒక నిర్ణయానికి వచ్చా. మనం ఒకవేళ ఏదో ఇది వద్దులే ఇంకా నాకు అక్కర్లేలే అనుకునేటువంటిది మనం గిఫ్ట్గా ఇచ్చిన దానికంటే ఏదైతే నేను బహుగా ఇష్టపడుతున్నానో అలా బహుగా ఇష్టపడిన దాన్ని నేను ఇవ్వగలిగితే అది కదా నేను ఇచ్చిన ఒక గిఫ్ట్ అని చెప్పి ఆ షర్ట్ పట్టుకొని బయటకు వచ్చేసి, బ్రదర్ ఇదిగో ఇది మీ కొరకు నేను ఇవ్వాలనుకున్నా, జాగ్రత్తగా వేసుకొని ప్రభుని స్తుతించండి అని చెప్పేసి అని ఆ బ్రదర్ చెప్పాను. ఇది ఖరీదైనటువంటిది, ఇది అమెరికా నుంచి వచ్చినటువంటిది, ఇజ్రాయెల్ దేశంలో నాకు బహుమతిగా వాళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చినటువంటిది, నేను చాలా ప్రియమైనటువంటిదిగా నేను ఇష్టపడినటువంటిది, కానీ మీకు ఇవ్వాలన్న ప్రేరేపణ నాకు కలుగుతుంది కనుక ఇది మీకు ఇవ్వడానికి నేను సంసిద్ధమై నేను ముందుకు వచ్చి ఇస్తూ ఉన్నాను కనుక మంచిగా వాడుకొని మీరు చక్కగా ఉండండి అంటే వేసుకుంటే షూ సరిగ్గా సరిపోయింది అనమాట ఆయనకు. అప్పుడు
వేసుకున్న వెంటనే నేను చూస్తే నిజంగా అసలు ఎంత చక్కగా సూట్ అయ్యిందని అంటే అంత చక్కనైనటువంటి రీతిలో సూట్ అయినటువంటిది. నేను సంతోషించి నేను ఆనందించే దేవా, నేను ఒకసారి ఆల్రెడీ వేసుకున్న ఆ షర్టు, నేను ఒక పూట వేసుకున్నాను కనుక అయినా కానీ దాన్ని ఇచ్చినప్పుడు నాకు ఎంత ఆనందం ఉండినటువంటిది, నాకు ఇష్టం అనిపించుకున్నటువంటిది ఇచ్చినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించింది. వాట్ అబౌట్ యూ? దేవుని గురించి మనం ఆలోచన చేస్తే ఆ దేవాతి దేవుడు తన అద్వితీయ కుమారుడిని మన కొరకు గిఫ్ట్గా ఇచ్చున్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ క్రిస్మస్. ఈరోజు నీ క్రీస్తుని ఆరాధించి ఈ డిసెంబరు మాసంలో ఉండేటువంటి కార్యక్రమాలు అన్నింటిలో మనం ధ్యానం చేసుకుంటే ఉన్న సందర్భం సారాంశం ఏమిటంటే, దేవాతి దేవుడు, తండ్రి అయినటువంటి ఒక దేవుడు, సృష్టికర్త అయినటువంటి ఒక దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని తానే ఒక కుమారుడుగా, తన కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు ఇచ్చివేయుట, ఇది క్రిస్మస్. ఆయన మన కొరకు పుట్టి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే పుట్టినారు. హై ఫ్రెండ్స్, ఈరోజు నా మాటలు వింటున్నా మీ అందరితో నేను చెప్పగలిగినటువంటి మాట, మీరు అవునన్నా కాదన్నా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు తీసుకుంటారు లేకపోతే లేదు, దానికి ఏంటంట. కానీ బట్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ హ్యాస్ బీన్ గివెన్ ఎస్ ద రియల్ క్రిస్మస్ గిఫ్ట్ అంటూ యూ, మీ కొరకు, కేవలం మీ కొరకే. ఎస్, మిమ్మల్ని చూపిస్తున్నా, మీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఒక బహుమానంగా మనకిచ్చినారు. ఈ యేసుక్రీస్తు ప్రభువులో మనకు దొరికే మరి యొక్క అమూల్యమైనటువంటిది అంటే, సాధారణంగా ఒక బహుమతి మనం ఇచ్చేటప్పుడు పైన ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ మీద మళ్ళీ ఒక పేపర్తో మనం ర్యాపప్ చేస్తాం. ఒకవేళ ఒక్కొక్కసారి ఎవరన్నా పిల్లలు మనల్ని ఆకతాయితనం చేయాలనుకుంటే ఆ బాక్స్ని ఇంకొక పేపర్లో, మళ్ళీ ఆ పేపర్తో కట్టిన దాన్ని ఇంకొక పేపర్ బాక్స్లో, దాన్ని మళ్ళీ ఇంకొక పేపర్ బాక్స్లో ఇలాగన పెట్టి ఎంత పెద్ద బాక్స్లా తయారైనట్టుగా చేస్తారు. కానీ దాని లోపల ఉండినటువంటిది అది మనకు సారాంశమైనటువంటిది, అది మనకు కావలసినటువంటిది. ఈ దినాన్ని యేసుక్రీస్తులో ర్యాప్డ్ అప్ మెనీ గిఫ్ట్స్ అంటూ వాస్. యేసులో అనేకమైనటువంటి ఒక బహుమానాలు, అనేకమైనటువంటి ఒక విషయాలు మన కొరకు చుట్టబడినటువంటి రీతిగా ఆయన దేవాతి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అమూల్యమైనటువంటి ఒక బహుమానాలండి. వాటిలో ఒకటి ఈరోజు నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో గనక మనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడంటే, పాపము వలన వచ్చేటువంటి ఒక జీతము మరణము. తిరుగులేదు అందులో. ఎవరు పాపము చేస్తే వారు మరణించక తప్పదు. బ్రదర్, అమ్మా, సిస్టర్ గారు, ఒకవేళ ఈరోజు నీవింకనూ పాపములో జీవిస్తూ ఉన్నావా? నీవింకనూ పాపములో ఉండి ఉన్నావా? పాపభూయిష్ఠితమైనటువంటి ఒక జీవితాన్ని జీవిస్తూ ఉండి ఉన్నావా? అరే, ఆ పాపాన్ని బట్టి మనకు వచ్చేటువంటి ఒక పర్యవసానం మరణం అమ్మా. మరణం అంటే ఈ లోకంలో చచ్చిపోయే మరణం ఒకటే కాదమ్మా. ఈ లోకంలో ఈ ఆత్మ దేహాన్ని విడిచిపెట్టేటువంటి కార్యాన్ని మరణం అంటారు. కానీ దానికంటే మించినటువంటి భయంకరమైన మరణం ఏంటంటే దేవుని నుంచి ఎడబాయుట, దేవుని నుంచి దూరం అయిపోవట. మరణం అనేటువంటి ఒక మాటకు వస్తే ఆత్మ దేహాన్ని విడిచిపెట్టుట, ఆత్మ దేహము వేరు చేయబడుట, దట్ ఈస్ వాట్ ఈస్ మరణం కదా, మరణం అంటే. అయితే దానికంటే లోతైన భయంకరమైన మరణం ఏంటంటే మన ఆత్మ, మనము దేవుని నుంచి దూరము చేయబడుట, దేవునికి వేరు చేయబడుట. దాట్ ఈస్ మోస్ట్ డేంజరస్. అదొద్దు. అట్టి మరణం మనకెవరికి కలగకూడదు. ఈరోజు నేను మిక్కిలి ప్రియ స్నేహితులుగా ఈ క్రిస్మస్ దినాలలో నేను మీ కొరకు తెలియజెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మీరు, నేను, మనం అందరము కూడా యేసుక్రీస్తులో మనం జీవిద్దాం. యేసుక్రీస్తు నందు మనం జీవిద్దాం. దేవునిలో మనం జీవిద్దాం. దేవునితో మన ఉనికి, మన యొక్క జీవితాన్ని మనం కలిగిన వారంగా ఉందాం. అంతే తప్ప దేవునికి దూరంగా మాత్రం ఉండొద్దని క్రీస్తు ప్రేమతో నేను మనం చేస్తున్నాను. దేవునికి దగ్గరగా ఉన్నామని చెప్తే క్రిస్మస్కి వెళ్తాం కదా. మరి దేవునికి దగ్గరగా ఉన్నామని రుజువుగా మనము దేవాలయానికి వెళుతూ ఉండాలి కదా. మరి దేవాలయానికి వెళ్ళకుండా, గుడికి వెళ్ళకుండా, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళకుండా, జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనలకు కూడా వెళ్ళకుండా మనం దేవునికి దగ్గరగా ఉన్నాము, దేవునిలో ఉంటున్నాము అని చెప్పుకుంటే
అది పద్ధతి కాదు కదా, అది విషయం కాదు కదా. సో ఈ దినాన్ని మనం దేవునిలో ఉన్నామని చెప్పుకుంటే మిమ్మల్ని అందరినీ నేను మనవి చేస్తున్న మాట ఏంటంటే, ఈ దినాల్లో ఒకవేళ ఎక్కడెక్కడ మనకి క్రిస్మస్లు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ మన సంఘ క్రిస్మస్లు జరుగుతున్నాయో, లేక మన పేటలో, మన వీధిలో, మన యొక్క కాలనీలో, లేక మన అపార్ట్మెంట్స్లో జరుగుతూ ఉంటుంటే కనుక 2-3 చాలు, పెద్ద సంఖ్యలోని జనాలు రానక్కర్లే. లేకపోతే ఒక 2-3 కుటుంబాలు కలిసి మీరు చేసుకున్నా చాలు. మీ అపార్ట్మెంట్లో ఒకవేళ 2-3 కుటుంబాలు మాత్రమే యేసుప్రభుని నమ్ముకున్న కుటుంబాలు అయితే మీరు పిలవండి. మీ అపార్ట్మెంట్లో మిగిలినటువంటి వారిని కూడా పిలవండి. పిలిచి మనం ఏం చేద్దామంటే చక్కగా మనం అందరం కలిసి అక్కడ ఒక మంచి పండగగా చేసుకొని యేసుప్రభుని ధ్యానించుకొని, వీలైతే ఒక దైవజనుల ద్వారా 2 మాటలు మనం పలికించుకొని, మనం ఏదైనా కలిగింది తిని, లేకపోతే ఏదైనా సరదాగా సంతోషంగా మనం గడుపుకొని జ్ఞాపకం చేసుకుందాం. ఈ యేసుక్రీస్తు వారే మన యొక్క గిఫ్ట్ అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున కూడా ఈయన మాటలు పెట్టున్నాం. మీ అందరికీ నేను చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, నేను పలుకుతున్న ఈ యేసయ్య ఎవరిని గురించి అయితే ఈ సువార్తమానం చెప్తున్నానో, ఎవరిని గురించి అయితే మనం క్రిస్మస్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ఉన్నామో, ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఆయన మన కొరకు బహుమానంగా ఇవ్వబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఏమని వాక్యం చెప్తున్నాడు? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, పాపము వలన వచ్చేటువంటి ఒక జీతము మరణము. అయితే ఆ తర్వాత అంటున్నటువంటి ఒక మాట ఏమన్నాడంటే, 6వ అధ్యాయము రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం అంటాడంటే, అయితే దేవుని కృపా వరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. దేవుని కృపా వరము, వరము అంటే బహుమానం, దేవుడిచ్చే గిఫ్ట్. యేసుక్రీస్తు నందు మనకి అనుగ్రహించబడేటువంటి అమూల్యమైనటువంటి ఒక గిఫ్ట్ ఏమిటంటే నిత్య జీవము. కోర్స్ నిత్య జీవము అనే మాటకు వస్తే క్రైస్తవ బిడ్డలైనటువంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా, క్రైస్తవులకి తెలుస్తారు. క్రైస్తవ బిడ్డలు ఎలాగ దాన్ని గ్రహించుకొని నిత్య జీవం, పరలోకం, నిత్య జీవం అని ఇలాంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ మిగిలినటువంటి వాళ్ళకి అందులోనే ఉంది కదా మీనింగ్ అండి, నిత్య జీవము, నిత్యము జీవించేటువంటి ఒక జీవితం. ఈ లోకంలో మన యొక్క జీవితం స్నేహితులారా, ఎంత కాదనుకున్నా, ఎంత అవుననుకున్నా, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉంటే ఒక 90 సంవత్సరాలు, ఇంకా దేవుని యొక్క కృప ఉంటే ఎక్కడో అడపా 100 సంవత్సరాలు లేక 101 సంవత్సరాలు ఇలాగున్నా జీవించినటువంటి వాళ్ళు చాలా రేరు, చాలా అరుదుగా మనకు కనబడుతూ ఉంటారు. అఫ్కోర్స్ ఒకవేళ ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకు ఉన్నటువంటి ఒక అట్మాస్ఫియర్ని బట్టి అక్కడ కొంతమంది 90 సంవత్సరాలు, 99 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 105 సంవత్సరాలు ఇలాగన బ్రతుకుండి ఇంకా వాళ్ళు నడుస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతూ ఉంటారు. అది దేవునికి మహిమ. కానీ మన యొక్క దేశంలో మన తెలుగు ప్రజల మధ్యలో కనుక ఒకవేళ నేను మాట్లాడవలసి వచ్చినట్లయితే ఖచ్చితంగా మాట చెప్తాను. మహా అయితే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఆ తర్వాత లోపల నివసించినటువంటి ఒక ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టక తప్పదు కదా. ఈ మధ్యలో నేను వింటూ ఉన్నప్పుడు స్నేహితులరా, కొంతమంది సడన్గా చనిపోతూ ఉన్నారబ్బా. మా యొక్క సంఘంలో, దేవుడు నాకు అప్పగించిన సంఘంలో నాకు ఒక మంచి సహోదరిగా ఉండినటువంటి ఒక ఆమె ఆనందమ్మ గారని, ఆమె యొక్క భర్త, వాళ్ళిద్దరూ మన GRPగా, గవర్నమెంట్ రైల్వే పోలీస్గా వారు మా సామర్లకోట వచ్చిన తొలి దినాల్లో ఆయన నన్ను చూచారు, నన్ను ఆనవలు కట్టారు, ఇంటికి వెళ్ళి తన భార్యతో చెప్పారు. అప్పుడు నన్ను గురించిన డీటెయిల్స్ తీసుకొని వారు నేను సేవ చేస్తున్న సంఘానికి రావడం మొదలుపెట్టారు. వారిద్దరికీ నేనే బాప్తిస్మం ఇచ్చా. వారి యొక్క కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడికి నేనే బాప్తిస్మం ఇచ్చి ఉన్నా. సంఘంలో నాకు ఎంతో సహకారులుగా ఉంటారు. అందులోకి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కనుక, ఈమె కూడా కర్నూలు ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆవిడ కనుక ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళాలి అని అంటే ఆమె నాతో పాటు ఎప్పుడైనా కనుక వచ్చింటే సెక్యూరిటీ లాగా తను అందరినీ లైన్ పట్టించడం, ప్రార్థనకు వచ్చేటువంటి వారిని అందరినీ ఒక లైన్లో ఉంచడం, ఎంతో చక్కగా సహకరిస్తున్న ఒక మంచి కుమార్తె. ఎప్పుడైనా తనకు బాగోలేకపోతే, అనారోగ్యంగా ఉంటే, డాడీ ప్రార్థన చేయండి డాడీ అని చెప్పేసి నేను ఇలా ప్రార్థన చేస్తున్నా లేదో, తన నమ్మిక, తన యొక్క విశ్వాసం, నేను బాగైపోయాను డాడీ, ఇంక మీరు ప్రార్థన చేశారు కదా, ఇంక నాకేం కాదు, నేను బాగున్నాను అనుకొని ఎన్నోసార్లు బలహీనమైనటువంటి ఆమె వెంటనే మరలా లేచింది, బలం తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఆమె కర్నూలు వెళ్ళి ఉన్నారు. కర్నూలులో అక్కడ ఆదివారం నాడు ఆరాధనకు వెళ్ళినటువంటి సమయంలో తనే పాటలు పాడడానికి అన్నట్టుగా మైక్ తీసుకొని ఆరాధన పాటలు జరిగించిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత మైక్ పాస్టర్ గారికి ఇస్తూ పడి ఉన్నారు, లేక అక్కడ పడి ఉన్నారంట.
పడినటువంటి వారికి ఆ రోజు తలకు దెబ్బ తగిలింది అనుకోని గబగబా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన సరికి ఈలోగా నాకు ఇక్కడ ఆరాధన అయిపోయి నేను మధ్యాహ్నం భోజనాన్ని కూర్చొని ఉంటుండగా వచ్చింది ఫోను. ఎరా ఆనందం గాడు అని అంటూ ఉంటాను. ఎరా ఆనందం గాడు చెప్పరా ఏంట్రా అని చెప్పేసి అంటే వాళ్ళ సిస్టర్ మాట్లాడుతూ ఇలాగా తను పడి ఉన్నారండి, హాస్పిటల్లో ఉన్నారు, ప్రార్థన చేయండి, తన దగ్గర పెడతానంటే నేను ప్రార్థన చేశాను చెప్పు, తను లేచిపోద్ది ఏం కాదు అని చెప్పేసి నేను అని చెప్పి ప్రార్థన చేసాం. ఆ తర్వాత దగ్గర పెడితే ఆమె మాటనే వినలే, ప్రార్థన చేసిన ఇంకొక అరగంటకి నా భార్య స్త్రీల కుటుంబంలో ఉంటే తనకు ఫోన్ వచ్చింది, ఆనందమ్మ గారు ఇక లేరు అనేటువంటి ఒక మాట. నా ప్రియ స్నేహితులారా, ఈ దేహానికి అయినటువంటి మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఎప్పుడు మనలో ఉండినటువంటి ఒక ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెడుతుందో మనకు తెలియదు. ఈ సంవత్సరం 2018 సంవత్సరంలో ఏమో ఒకవేళ ఎవరెవరిని మనం పోగొట్టుకొని ఉన్నామో, 2019లోనికి అడుగు పెట్టబోతున్నాం, ఎవరిని మనం కోల్పోతాము అని మన జీవితంలో కూడా మనకు గ్యారంటీ లేదు కదా. నా మటుకు నేను ఎప్పుడైనా వాహనాన్ని నడుపుకుంటూ వెళుతున్నప్పుడు, నేను ఎప్పుడైనా ఏదైనా బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది, ఏమో ఏం జరుగుద్దో ఊనోసి. అప్పటికే నేను ధైర్యం చేసుకుంటా, ప్రభా ఇదే ఒకవేళ ఆకర్షణమైతే, ఇదే ఒకవేళ నీచితమై ఉంటే నేను నీ నిత్య జీవములోనికి నేను రావాలనైనా. ఒకవేళ ఇంకా నాలో ఏదైనా లోపం ఉంటే క్షమించు ప్రభా. ఎవరితోటన్నా మాట్లాడుకోగలగా కానీ, ఎవరి మీదైనా ద్వేషం పెంచుకొని కానీ, ఎవరి మీదైనా కోపతాపాలు పెట్టుకొని కానీ, ఎవరితోటైనా ఏదైనా ద్వేషంతో విరోధ భావంతో ఉంటే ప్రభా నన్ను క్షమించదైనా అని చెప్పేసి ఎప్పటికప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ప్రభు దగ్గర అనుకొని మన శాంతిని కలుగుంటూ ఉంటాం. ఒకవేళ ఈరోజు కూడా చెప్తున్నా, హై ఫ్రెండ్స్, మీలో ఎవరినైనా నేను హర్ట్ చేశానా, మీలో ఎవరినైనా నేను గాయపరిచానా, ఒకవేళ నా మాటలు వింటున్నా నాకు తెలిసిన బిడ్డలు ఎవరైనా ఒకవేళ ఏదైనా విషయంలో నేను మిమ్మల్ని ఒకవేళ కష్టపెట్టుంటే ఐఎమ్ రియల్లీ సారీ, క్షమించాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. క్రీస్తు ప్రేమతో మీరు నన్ను క్షమిస్తారు, ఎందుకంటే నన్ను మీరు ప్రేమిస్తున్నారు కదా, నేనంటే మీకు ఇష్టం కదా. ఒకవేళ నేను ఏదైనా విషయంలో మిమ్మల్ని గాయపరిచినా, లేక మీ బిడ్డల్ని ఏదైనా విషయంలో మనసు గాయం కలిగజేసినా, ఏదైనా విషయంలో ఉన్నా మీరు తప్పకుండా నన్ను క్షమిస్తారు. ఇప్పుడు నా నమ్మకం ఏంటంటే, ఒకవేళ ప్రభు రాకడ జరిగిన, నా ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టిన ఆ నిత్య జీవానికి నేను వారసునై అంటాను. హల్లెలూయా. నిత్య జీవం ఎట్లా కలుగుతుంది? యేసులోనే జీవం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకనొక సమయంలో మాట్లాడుతుంటారు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను ఆయన మరలా తిరిగి బ్రతికే ఉంటాడు. అంటే ఈ దేహ సంబంధమైన మరణం ఒకవేళ మనకు రావచ్చు, శారీరకంగా ఒకవేళ మనం మరణం పొందినటువంటి వారంగా ఉండొచ్చు. కానీ ఆ దేవాతి దేవుడు మనకిస్తున్న గొప్ప వరం ఏమిటంటే, బహుమానం ఏమిటంటే నిత్య జీవము, కృపా వరము. దేవుడు మనకిచ్చినటువంటి ఒక కృపా వరము, యేసుక్రీస్తులో ఉండినటువంటి ఒక జీవం, అది మనకు నిత్య జీవం. యోహాను రాసినటువంటి ఒక పత్రికల్లో కూడా, మొదటి పత్రికలో కూడా వ్రాయబడుతున్నటువంటి మాటలు చివరి అధ్యాయంలో ఏమంటాడంటే, ఆయనలో జీవము ఉండెను అనేటువంటి మాట అంటారు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు నిత్య జీవము కలిగినటువంటి వారు. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, ఈ క్రిస్మస్ దినాలలో దేవుడు మన కొరకు ఒక గిఫ్ట్ ఇచ్చారండి. ఆ గిఫ్ట్ మనం తీసుకుందాం. అదేంటంటే నిత్య జీవం. యేసుక్రీస్తులో మనకు కలిగే నిత్య జీవం, అది అనంతమైనటువంటి ఒక జీవితం. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, అక్కడ మరణం లేదు, అక్కడ దుఃఖము లేదు, అక్కడ వేదన లేదు, అక్కడ ఏ వ్యాధి బలహీనత లేవు. నిత్య జీవముగా, సమృద్ధి అయిన జీవముగా, యేసులో ఉండినటువంటి ఒక జీవముతో మనము జీవించే వారంగా ఉండేటువంటి ఒక ధన్యత, ఇది మన దేవుడైన యెహోవా యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించినది. ఎప్పుడు కలుగుతుంది? యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు. నేను ఒక ప్రశ్న అడగనా? సాధారణంగా ఇలా అడగడం నాకు ఇష్టం లేదు, నేనే డిక్లేర్ చేస్తూ ఉంటా. అయినా ఒక మాట అడుగుతున్నాను, ఎందుకంటే ఇది మీరు చేయవలసిన పని కనుక. డూ యూ బిలీవ్ ఇన్ జీసస్? యేసునందు మీరు నమ్మిక ఉంచుతూ ఉన్నారా? యేసు ప్రభు ఒక మతం అని అనుకోవద్దు, యేసు ప్రభు ఒక క్రైస్తవ జీవితం అని అనుకోవద్దు. నేను క్రైస్తవ్యాన్ని గురించి కానీ, మతాన్ని గురించి కానీ నేను మాట్లాడడంలే, నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నా. నిత్య జీవం యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన కృప వరము, కృప చేత మనకిచ్చినటువంటి ఒక బహుమానం. కృప మన క్రియలు బట్టి కలిగింది కాదు,
మనంతట మనం సంపాదించుకున్నది కాదు, మనం సంపాదించుకుంది మరణం. ఎందుకంటే పాపములో పుట్టాము, పాపములు చేస్తూ మనం పాపిగా జీవిస్తున్నాము. తత్ఫలితం మరణం అనేటువంటిది ఒక జీతంలాగా మనం తెచ్చుకున్నాం. అందుకని అంటాడు కదా, పాపం వలన వచ్చే జీతము అది మరణం. కానీ కృప వరము, కృప చేత మనం కష్టపడకుండా, మన క్రియలు కాకుండా దేవుడే తలంపు తలంచి ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరము, గిఫ్ట్ యేసుక్రీస్తులో మనకి ఇవ్వబడినటువంటి ఒక గిఫ్ట్ ఏంటంటే నిత్య జీవము. ద ట్రూత్ ఏంటి తెలుసా ఇందులోని స్నేహితులారా? సత్యం ఏమిటంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఇవ్వబడిపోయారు. ఆయన మన కొరకు వచ్చేశారు. యేసు మన కొరకు ఈ లోకంలో జన్మించేశారు. ఆ యేసే దేవుడిచ్చిన వరం. యేసులో నిత్య జీవము దేవుడు ఇచ్చిన వరం. ఇస్తారు కాదు. మై లాంగ్వేజ్, నా లాంగ్వేజ్, నా భాషని మీరు దయచేసి గమనించండి. నేను ఇస్తారు అని చెప్పట్లే, మీకు నిత్య జీవము కలుగుతుంది అని నేను చెప్పట్లే, దేవుడు మీకు ఇస్తారు అని చెప్పేసి నేను చెప్పట్లే. ఆల్రెడీ ఇచ్చేశారు. గిఫ్ట్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ. ఈ వరం, ఈ బహుమానం దేవుడు మీకు ఇచ్చేశారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బై ఫెయిత్, విశ్వాసంతో తీసుకుందాం. యేసుక్రీస్తు దేవుడు నా కొరకు ఇచ్చిన బహుమానం. యేసుక్రీస్తులో నిత్య జీవం దేవుడు నా కొరకు ఇచ్చిన బహుమానం. ఈ లోకంలో జీవించేది 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు, అధిక బలం అంటే 90 సంవత్సరాలు కావచ్చు, ఇంకా కృప అంటే 100 సంవత్సరాలు కావచ్చు. కానీ ఆ తదుపరి లోకాన్ని నేను విడిచిపెట్టినా, లేక ప్రభు రాకడ, రెండవ రాకడ అనేటువంటిది జరిగినా, దేవుడు నా కొరకు ఒక బహుమానంగా ఇచ్చిన నిత్య జీవాన్ని యేసులో నేను కలిగి ఉన్నాను అని మనం ఇస్తాం. తండ్రి నీకు వందనాలు, ఈ బిడ్డల కొరకు నీకు వందనాలు. నీ నిత్య జీవాన్ని మాకు మీరు ఇచ్చారనైనా. ఇస్తారు అనేది తప్పుడు లాంగ్వేజ్, మేము పొందుకుంటాం అనేది కూడా తప్పుడు లాంగ్వేజే. ఇంతవరకు తెలియక యేసుప్రభుని నమ్ముకుంటే దేవుడు మాకు నిత్య జీవాన్ని ఇస్తాడు అన్నట్టుగా మేము మాట్లాడుకుంటూ వచ్చినాం. బట్ ఈ రోజుని మా నాలుక దిద్దబడి ఉన్నది, మా పెదవులు దిద్దబడి ఉన్నవి, మా భాష మార్చబడి ఉన్నది. ఈరోజు మేము పలుకుతున్నాం, దేవా నువ్వు మా కొరకు అద్భుతమైన కార్యం మీరు చేసి ఉన్నారు. మీ నిత్య జీవాన్ని మాకు ఇచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువునే ఒక బహుమానంగా మీరు మా కొరకు ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ ఈ బిడ్డలందరినీ దీవిస్తున్నా. నిత్య జీవము మా అందరికీ కలిగి ఉన్నది. నిత్య జీవము మీరు మా కొరకు ఒక బహుమానంగా మీరు ఇచ్చి ఉన్నారు. మేము ఈ లోకాన్ని విడిచిపెట్టినా, లేక నీ రెండవ రాకడి భూమి మీదకి జరిగిన మీరిచ్చిన నిత్య జీవాన్ని మేము పొందుకున్నట్లుగా నీ కృప మాపై కుమ్మరించినందుకు మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ, మీరే మాకు ఒక బహుమానం. మీలో నిత్య జీవం అనేది మీరు ఇచ్చిన బహుమానం, అది తీసుకొని నిన్ను స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు, మన యొక్క కుటుంబములకు నిత్యము తోడయండి, ఆశీర్వదించి, దీవించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, యేసుక్రీస్తే మనకున్న బహుమానం, మనకివ్వబడిన బహుమానం. ఆ యేసుక్రీస్తులో నిత్య జీవము దేవుడు మన కొరకు అనుగ్రహించిన బహుమానం మీరు పొందుకుని ఉన్నారు. మీ కొరకే యేసు బహుమానంగా ఇవ్వబడి ఉన్నారు. మీ కొరకే యేసు నందు నిత్య జీవం అనేటువంటిది ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు. బీ హ్యాపీ అండి. ఈ లోకంలో జీవించినంతకాలం హ్యాపీగా జీవిద్దాము. ఒకవేళ ఈ లోకాన్ని మనం విడిచిపెట్టినా, లేక ప్రభు రాకడ జరిగిన ఆయన సిద్ధపరిచిన నిత్య జీవాన్ని మన సొంతంగా మనము కలిగిన వారంగా, ఆయన కృప చేత పొందుకున్న వారంగా మనం జీవిద్దాం. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు కానీ, మీ మాట కానీ ఏదైనా నాతో పంచుకోవాలని కోరుకున్న వాళ్ళు ఒక ఫోన్ ద్వారా కానీ, ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ నాకు తెలియజేయాల్సిందిగా ప్రేమతో నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకరు నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే
లేకపోతే నా ఈమెయిల్ ఐడి esatyasuvarta@gmail.com. మళ్ళా నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మన కొరకు నిత్య జీవం అనే బహుమానాన్ని ఇచ్చిన ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.